అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అన్న మన జబర్దస్త్ వాళ్ళు లైక్ పొలిటికల్‌గా కొంచెం బాగా సపోర్ట్ చేస్తుంటారు. పొలిటికల్‌లోకి వెళ్తుంటారు. నువ్వేంటన్నా? దేనికి సపోర్ట్ చెయ్యవు? దేనికి వెళ్ళవు? చెప్పాగా మన పని మీద మనం పని కాన్సంట్రేట్ చేద్దాం. మన పని ఫోకస్. ఇక్కడ నాకు ఆల్రెడీ డైరెక్షన్‌ది ఇదన్నీ ప్లాన్స్ ఉన్నాయి గదా! ఈ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతా ఉండింది. ఆ పనిలో ఉన్నాము. ప్లస్ నాకు నిజంగా గూడా పెద్ద పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఉండదా? అట్లా పాలిటిక్స్ అంటే నువ్వు అడిగిన ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ అదే అవుతది. రాజకీయాలు జరుగుతాయంట గదా! అన్నప్పుడు నాకు రాజకీయాలు జరుగుతాయనే విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే నేను రాజకీయాల్లో ఎక్కడో ఒక దగ్గర గేమ్ ఆడాల్సొస్తుంది. అంటే ఐ లైక్ హూ ఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అది ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద పీపుల్ ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దెమ్ అండ్ లవ్ దెమ్. అంతవరకు. అంటే జీవితంలో ఒక ఫైనల్, ఇది నాకు ఫైనల్ ఒక డ్రీమ్ అని అనుకునేది ఏంటన్నా అనేది? నాకు యాక్చువల్‌గా డైరెక్షన్ అనేది ఉండింది. డైరెక్షన్ అంటే ఈ కోవిడ్ ఇయన్నీ చూసిన తర్వాత అమ్మా వచ్చిన వాళ్ళందరూ పుట్ట ఎగిరిపోతున్నారు. ఇదేమో మన కోరిక చాలా రోజుల నుంచి జబర్దస్త్‌లోకి రాకముందు నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండింది. తీరకుండానే పోతానా అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్‌తోని యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎప్పుడేమవుతుందో తెలియట్లేదు. లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రెజెంట్. యాహ్. సో ఇదొక్కటి మిగిలిపోద్దా, మళ్ళీ నేను పాత సినిమాలో చూపించినట్టు దయ్యమై డైరెక్షన్ చేయాలని తిరగాల్సి వస్తుందా అనేది ఒక్కటి నన్ను హాంట్ చేస్తూ ఉండింది. థ్యాంక్స్ టు గాడ్ నాకు ఒక నా పేరు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. డైరెక్టర్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అభినయ కృష్ణ అని చెప్పేసి ఆహా నుంచి. సో అభినయ కృష్ణ అంటే కొంతమందికి తెలియదు కదా. అభినయ కృష్ణ అనే నా పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పెట్టారు. సో నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన చూసి ఏం పేరమ్మా నీ పేరు అంటే హరికృష్ణ. నా అసలు పేరు హరికృష్ణ. సో నేనే మర్చిపోయా యాక్చువల్లీ. సో హరికృష్ణ సార్ అంటే నీ పేరు నీ పర్ఫార్మెన్స్కి నీ టాలెంట్కి తగ్గ పేరు కాదమ్మా అది, నీకు ఇంకా వేరే ఏదైనా ఉండాలి అంటే సార్ నేను వెయిట్ చేస్తున్నాను అలాంటి కొత్త పేరు ఏదైనా పెట్టుకుందాం. ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో చిరంజీవి గారు ఎప్పుడైతే శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవి అయ్యారు, అరే నేను కూడా ఏదైనా పేరు మార్చుకుంటే బాగుంటుందేమో నాకు కూడా అనే దాంట్లో ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో అది కోఇన్సిడెంటల్గా ఆయన నీకు వేరే ఇంకో ఏదైనా పేరు ఉంటే బాగుంటుందమ్మా అంటే సార్ నేను వెయిట్ చేస్తున్నాను సార్ అలాంటి పేరు కోసమే అంటే సరే నేను చెప్తానులే అన్నారు. అంత పెద్ద మనిషి ఆయనే చెప్తా అన్నప్పుడు ఇంకా మనకి ఓకే సార్ అంటే నాకు రేపటి వరకు టైం ఇవ్వు నేను చెప్తా అన్నారు. ఓకే రేపటి వరకు అనుకున్నాను. ఆయన ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యే లోపు స్టేజ్ మీద పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా అస్సలు నాకు మాటలు లేవు. ఫిక్స్ టైటిల్. కొంతమంది ప్రేక్షకులు గుర్తుపట్టలేరు కదా అన్న. ఆడియన్స్ దట్స్ ఓకే. ఫేస్ అయితే గుర్తుపడతారుగా. ఫేస్ గుర్తుపడతారు చాలే. ఇప్పుడు వేణు వండర్స్, టిల్లు వేణు ఎల్దండి. సో అభి అనేది అయితే ఉంది, అభినయ కృష్ణ. అయితే అదిరే అభి కంటే ముందు నుంచి అభినయ కృష్ణ అనే పేరు నాకు ఉంది. సో మధ్యలో జబర్దస్త్ ద్వారా అదిరే అభి అనే వచ్చింది తప్ప అభినయ కృష్ణ అనేది ఫస్ట్ నుంచి ఉంది నాకు. సో ఇప్పుడు తెలుసుకుంటారు అభినయ కృష్ణ కంటే అదిరే అభి కంటే ముందు అభి అని ఏకే అని తెలుసు జనాలకి. నేను రంగం అనే ప్రోగ్రామ్ లో బ్యాండ్ ఉండేది నాకు. మా టీవీలో రంగం అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏకే అనే బ్యాండ్ ఉండేది. సో రష్మి ఇప్పటికీ ఏకే అనే పిలుస్తుంది. అట్లా అప్పుడు ఆ పేరు జబర్దస్త్ లో ఉన్నప్పుడు అదిరే అభి, ఇప్పుడు అభినయ కృష్ణ. ఓకే కొత్తగా పేరు నా పేరు ఇదండి అని చెప్పుకుంటుంది. ఫైన్, ఫేస్ అయితే తెలుసు కాబట్టి ఓహో వీడి పేరు మారిందా అనుకుంటే చాలు. జబర్దస్త్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యావా? పాజిటివ్ గానే నెగిటివ్ గానే. రెండు. నేను నెగిటివ్స్ పెట్టుకోలేదు మైండ్ లో, బట్ పాజిటివ్ అయితే డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్ దొరికింది. పేరు బాగా వచ్చింది నాకు. పెద్ద డైరెక్టర్ దగ్గరికి ఒకసారి పెద్ద ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండివిజువల్ గా సెపరేట్ గా వెళ్ళినప్పుడు నేను చూసానమ్మా జబర్దస్త్ లో చేస్తావు కదా నువ్వు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా అనిపించింది. దట్ ఇస్ అ పాజిటివ్ సైడ్. డబ్బుల పరంగా నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు జబర్దస్త్ లో ఉన్నప్పుడు. ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చాయి. ఒకసారి జనాలు మీరు అన్నట్టు బూత్ షో కదా అనే పాయింట్ వచ్చినప్పుడు ఓకే బూత్ షో అంటే నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు లండన్కి వెళ్ళినప్పుడు అసలు కొంచెం ఇది డీసెంట్ ఫ్యామిలీస్ వచ్చేది, డబల్ మీనింగ్స్ ఏం రాకుండా చూసుకో. యూ హ్యావెంట్ సీన్ మై యాంకరింగ్ సార్,
గుడ్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ డిస్క్లైమర్, బట్ ఐ నో హౌ టు హ్యాండిల్ ద క్రౌడ్, లీవ్ ఇట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మాకందరికి ఒక వేరే పర్సెప్షన్ ఉండింది, బట్ మీరు చేసిన తర్వాత మాకు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో దాన్ని బట్టి. సో ఆల్మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ పాజిటివ్ ఓన్లీ. అని ఎప్పుడైనా నో చెప్పలేక చేసి ఇబ్బంది పడింది ఏముందా? చాలా సార్లు ఉందా అన్న నీకు అది? నో చెప్పలేవా? నో చెప్పలేను అంటే నేనేం ఆలోచిస్తా అంటే, తెలుసు నాకు అవతల వాడు మనం వాడుకుంటున్నాడు, మనం నో చెప్పలేకపోతున్నామని తెలుసు. సో దీనివల్ల నాకు ఏమైనా లాస్ ఉందా అని ఆలోచిస్తాను. ఓకే, దీనివల్ల నేను టైం స్పెండ్ చేస్తున్నాను, మేబీ కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నాను, అంతే కదా, ఓకే ఫైన్, ఆడికి హెల్ప్ అవుతుంది కదా, లెట్ ఇట్. ఇంత ఈ సినిమా జర్నీలో నీకు అర్థమైంది ఏంటన్నా? క్లియర్గా నాకు ఇంకా అర్థం కాలేదు. ఎక్స్పీరియన్స్ లేదు, చెప్తాను కదా, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, ఫిలాసఫీ మారుతూ ఉంటుంది శివ. ఇప్పుడు రాజారవీంద్ర గారితో నిన్న ఏదో టాపిక్లో మాట్లాడుతూ అంటే, నీ వల్ల కాదు అవి, నువ్వు నీ ప్యాటర్న్ అది కాదు అసలు, నువ్వు అలా చేయలేవులే అంటే, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేను ఇది ఇలా కాకుండా నేను కూడా స్ట్రిక్ట్గా ఇలా ఉండాలి, అలాగే ఉండాలి అని అనుకుంటున్నా అన్న అంటే, నీ పని కాదయ్యా, నువ్వు అలాంటి పర్సన్ కాదు, నీ సాఫ్ట్ నేచర్, నువ్వు అలా చేయలేవు. సో డిపెండ్స్, కొన్నిసార్లు నేర్చుకున్నది ఏంటి అంటే, పర్టికులర్గా ఇదేం చెప్పలేము కానీ ఒక్కొక్క మైల్ స్టోన్ ఒక్కొక్క లెసన్, మనకి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క లెసన్. ఓకే, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళతో మంచిగా ఉండాలి, ఇలాంటి దాంట్లో ఓకే, ఇలా ఇంకొకరిని హర్ట్ చేయొద్దు, అవి ఎవరిని చూస్తున్నా కూడా నేర్చుకుంటాను. ఎందుకు తక్కువ ఇంటర్వ్యూలు, తక్కువ పబ్లిక్లోకి ఎందుకు వస్తాను ఏమో తెలియదు, నాకు వచ్చిన దాంట్లో చూజీగా ఓకే, మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు అడిగావు ఓకే అన్నాను, సో అట్లా బాగా తెలిసిన వాళ్ళు అయితే ఓకే, అదర్వైజ్ ఎక్కువగా ప్రతి ఒక్కరు అంటే అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చేయడం వరకు ఓకే, కానీ అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఏంటంటే ఇది చిన్న విషయానికి పెద్ద విషయానికి అన్నిటికీ నువ్వు వచ్చేసి కూర్చో ఇక్కడ మాట్లాడాలి అంటే, అక్కడ నో చెప్తే బాగుంటుంది కదా అనేది అక్కడి నుంచి కొన్ని ప్లేసెస్లో ఐ అవాయిడ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా మంచిగా మాట్లాడుకున్నాం, ఎక్కువ బర్స్ట్ అవుట్ అవ్వకుండా చాలా బస్ట్ అవుట్ అవ్వడానికి ఏం లేవు, మంచిగా హ్యాండిల్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ డైరెక్షన్ మంచి మూవీ సిరీస్ ఏదైతే ఉందో అది మంచి సక్సెస్ అవ్వాలి, చిరంజీవ సక్సెస్ అవ్వాలని, ఆడియన్స్లో మంచి వ్యూవర్షిప్ రావాలని, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుని ఎలా అయితే వేణుగారికి నేమ్ వచ్చిందో సిరీస్లో ఒక డైరెక్టర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా కూడా నీకు అంత మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ అందులో నాకు కూడా ఒక అవకాశం ఇస్తాను, ముందు చెప్పావు కాబట్టి ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా, అంతవరకు